కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు వైఫల్యాల్లో నాటి సీఎం కేసీఆర్ పాత్ర కీలకమని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తేల్చింది. ఈ విషయంలో కేసీఆర్ పాత్ర విస్మరించలేనిదని తెలిపింది. కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్ తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా అప్పటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీలుగా పనిచేసిన వారు మరికొందరు అధికారులను కూడా వైఫల్యాలకు బాధ్యులుగా పేర్కొంది. బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదమే తీసుకోలేదని తెలిపింది. బ్యారేజీలపై ముందుగానే నిర్ణయం తీసుకుని తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదన్న సిడబ్ల్యూసీ నివేదికను కేవలం సాకుగా చూపించారని వెల్లడించింది. పైగా బ్యారేజీల నిర్మాణానికి ముందు భూభౌతిక పరీక్షలను శాస్త్రీయ ప్రమాణాలతో జరపలేదని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించేందుకు మంత్రివర్గం ఆమోదం తీసుకోలేదని, మంత్రివర్గ ఉపసంఘం వేసినా దీనికి ఆ బ్యారేజీలకు సంబంధమే లేదని పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. మంత్రివర్గ ఆమోదంతోనే బ్యారేజీలు నిర్మించినట్లు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ చెప్పగా అవన్నీ అవాస్తవాలేనని కమిషన్ నివేదికతో తేలింది. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలన్న నిర్ణయానికి కర్త కర్మ క్రియ కేసీఆర్ఏనని కమిషన్ వెల్లడించింది. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై కేంద్ర జలవనరుల సంఘం నివేదికను ఒక సాకుగా మాత్రమే వాడుకున్నారని కమిషన్ తెలిపింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలనే నిర్ణయం ముందే తీసుకుని నీటి లభ్యత లేదని సాకుగా మాత్రమే చూపించారని తప్పుబట్టింది. మరోవైపు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేకపోయినా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంపై నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుందని తెలిసినా నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మౌనం వహించారని కమిషన్ తప్పుబట్టింది. ఇది నేరపూరిత నిర్లక్ష్యమే అవుతుందని వ్యాఖ్యానించింది. ఇక ప్రతి నిర్ణయంలోనూ కాళేశ్వరంతో ముడిపడిన ప్రతి సమావేశంలోనూ ఆనాటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ పాత్ర ఉందని తెలిపింది. బ్యారేజీల నిర్మాణ నిర్ణయంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శైలేంద్ర కుమార్ జోషి కూడా బాధ్యుడేనని పేర్కొంది.